జనరల్గా మనం కొన్ని సందర్భాల్లో ఈ పోలీసు వారు ఒక వ్యక్తిని అన్యాయంగా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే అతన్ని ఎటువంటి ఆరోపణలు లేకుండా అనుమానాస్పదంగా లేదా అతని మీద లేదా ఇంకేదైనా కక్ష సాధింపు ద్వారంతో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అరెస్టు కనుక జరిగినట్లయితే మీరు దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉందండి. ఎవరైనా సరే పోలీసు వారు మీ మీద అలిగేషన్లు తెలియజేసినప్పుడు మీరు 41 CRPC కింద నోటీస్ ఇవ్వమని చెప్పి అడిగే అవకాశం ఉంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎవరైనా పోలీసు వారు మీకు చెప్పినప్పుడు ఇట్లా నీ మీద కేసు పలానా వాళ్ళు పెట్టారు అంటే ఆ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏంటో, అలాగే దానికి సంబంధించిన FIR కాపీ, తర్వాత పిటిషన్, వాళ్ళు పెట్టిన పిటిషన్ కాపీ మీరు తీసుకునే రైట్ అయితే మీకు ఉంది. లేదంటే దానికి సంబంధించిన పోలీసు వారి వెబ్సైట్లో కూడా అవి దొరికే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో మీరు సంబంధిత న్యాయవాదిని సంప్రదించవచ్చు. లేదా 41 CRPC కింద మీరు నోటీసు ఇవ్వమని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించి ఒక పోలీసు వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేస్తే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వారు DK బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే పోలీసు వారు అరెస్ట్ చేస్తే సంబంధిత వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు అనే విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉంది. ఇకపోతే పోలీసు వారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన సందర్భంలో GD అంటారు, జనరల్ డైరీలో ఎంటర్ చేసే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళకి సంబంధించిన వస్తువులు జాగ్రత్తగా సెక్యూర్ చేయాలి. అలాగే పోలీసు అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క బంధువులకి ఈ విషయాన్ని తెలియచేయాలి. అలాగే 24 గంటల లోపల అతన్ని దగ్గరలో ఉన్న మేజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాలి. అలాగే దానికి సంబంధించిన FIR కాపీ అవన్నీ అతనికి సబ్మిట్ చేయాలి. అతనికి బెయిల్ పొందే హక్కుని కలిగించాలి. సో ఇవన్నీ కూడా DK బస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఎవరైనా సరే పోలీసు వాళ్ళు అకారణంగా అరెస్ట్ చేస్తే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మీరేమి టెన్షన్ పడకుండా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఈ విషయాన్ని 41 CRPC మీరు అడగచ్చు. ఎందుకు అరెస్ట్ చేశారనేది మీరు కనుక్కొని ఆ సంబంధించిన కేసును మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇంకేదన్నా మీకు సందేహాలు సమాధానాలు ఉంటే మా యొక్క వెబ్సైట్కి సంబంధించండి. అలాగే మా ఫోన్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి, మీరు దానికి సంప్రదించవచ్చు.